హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు పాలకూర ఉల్లికారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమని పాలకూర ఒక కట్ట అయితే తీసుకున్నాను. దాన్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుని తర్వాత అయితే కట్ చేస్తాను. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చిన్నగా అయితే కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే చిన్నగా కట్ చేసుకుని కట్ చేసిందంతా కూడా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. దీంట్లోకి ఉల్లికారం కోసమని 2 ఉల్లిపాయలు, ఒక చిల్లీ అయితే తీసుకున్నాను. ఆ ఉల్లిపాయలను కూడా శుభ్రంగా కడిగి మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడైతే మిక్సీలో వేస్తున్నాను. ముక్కలన్నీ వేసిన తర్వాత మరీ పెద్దగా కాకుండా చిన్నగా అయితే కట్ చేసుకుంటే బాగుంటుంది. మిక్సీ త్వరగా అవుతుంది కదండి. అందుకని దీంట్లోకి 4 వెల్లుల్లి రెమ్మలు, కారం, సాల్ట్ వేసి మిక్సీ అయితే పడుతున్నానండి. మిక్సీ పట్టిన తర్వాత నేను ఆల్రెడీ స్టవ్ మీద గిన్నె అయితే పెట్టాను. అది వేడయ్యింది. దీంట్లోకి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీ, అలాగే కరివేపాకు. ఇది కొంచెం వేగిన తర్వాత మనం అదే ఉల్లికారం పేస్ట్ కూడా దీంట్లో వేసేయాలండి. వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేకపోతే కలపకపోతే మాడు పట్టేస్తుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేయచ్చండి. ఆవిరికి కూడా కొంచెం ఉడుకుతుంది. మరి హైలో కాకుండా సిమ్లో పెట్టుకుని అలా మెల్లిగా ఉడకనిస్తే సరిపోతుందండి. ఏమాత్రం హైలో పెట్టినా మాడిపోతుంది అది. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసిన కొంచెంసేపటికి ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది కాబట్టి ఇంకా పాలకూర కూడా వేసేసుకుందామండి. ఉల్లికారం అయితే ఉడికిపోయింది. పాలకూర కూడా వేసేస్తున్నానండి. పాలకూర కూడా వేసిన తర్వాత బాగా 2 పాలకూర ప్లస్ ఉల్లికారం 2 కలిసేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఏమాత్రం కొంచెం లేట్ చేసినా అదైతే అడుగు పట్టేస్తుందండి. ఆ పాలకూర అంతా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదండి. అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెడదాము. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఒక్క నిమిషం ఉంచుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయినట్టే. అయిపోయిందండి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడి అన్నం తింటే చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ పాలకూర ఉల్లికారం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.